Welcome to Smartrix. In this video, I'll explain last formal fallacy, that is model scope fallacy. It is also known as fallacy of necessity. ఈ నెసెసిటీ అనే వర్డ్ గుర్తుంచుకోండి. ఈ ఫ్యాలసీలో నెసెసిటీ కోసం పర్టికులర్గా యూజ్ చేస్తాం మనం. డిగ్రీ ఆఫ్ అన్వాంటెడ్ నెసెసరీ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ద కంక్లూజన్. ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్తో పాటు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది అంత ఇంపార్టెంట్ కాదు ఈ ఫ్యాలసీ, బట్ నేర్చుకోవడం మంచిదే కాబట్టి ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఇట్. బ్యాచులర్స్ ఆర్ నెసెసరీలీ అన్మ్యారీడ్. ఇక్కడ ఈ స్టేట్మెంట్లో నెసెసరీ అనే వర్డ్ వాడాడు. సో బ్యాచులర్ అనే ప్రతి ఒక్కరు కూడా అన్మ్యారీడ్ అయి ఉండాలని చెప్పి హీఈస్ పాసింగ్ ఏ స్టేట్మెంట్. దిస్ ఈస్ 100% రైట్. ఓకే, జాన్ ఈజ్ ఎ బ్యాచులర్. జాన్ గురించి చెప్తున్నాడు. హీఈస్ డిస్క్రైబింగ్ అబౌట్ జాన్ దట్ జాన్ ఈజ్ ఎ బ్యాచులర్. దేర్ ఫోర్ జాన్ కెనాట్ మ్యారీ. జాన్ బ్యాచులర్ కాబట్టి ఖచ్చితంగా 100% జాన్ బ్యాచులర్ అయిపోవాలి అని ఫిక్స్ అయిపోయాడు. 100% ఫిక్స్ అయిపోయి జాన్ కెనాట్ మ్యారీ అనే స్టేట్మెంట్ని పాస్ చేస్తున్నారు. దిస్ ఈజ్ ఎ ఫ్యాలసీ. ఎందుకంటే జాన్ ఈజ్ ఎ బ్యాచులర్, ఇది 100% ఫిక్స్ కాదు. ఒకవేళ జాన్ పెళ్లి చేసుకుంటే హీ కెనాట్ బి ఏ బ్యాచులర్. ఈ స్టేట్మెంట్ రాంగ్ అయిపోద్ది. ఈ స్టేట్మెంట్ రాంగ్ అయితే ఏమవుతుంది? జాన్ కెనాట్ మ్యారీ అనే స్టేట్మెంట్ కూడా రాంగ్ అయిపోద్ది. దేర్ ఫోర్ ఒక పాసిబిలిటీ ఉంది, జాన్ పెళ్లి చేసుకోవచ్చు. జాన్ పెళ్లి చేసుకుంటే ఈ 2 స్టేట్మెంట్స్ కూడా రాంగ్ అయిపోతాయి. అందుకు ఇది మోడల్ స్కోప్ ఫ్యాలసీ. స్కోప్ గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. ఆ స్కోప్ ఏదైతే ఉందో దాన్ని నెససరీగా ఇదే అవ్వాలి, జాన్ అన్మ్యారీడ్ ఉండిపోవాలి అని చెప్పి స్కోప్ని రాంగ్ ఎజ్యూమ్ చేస్తున్నారు. సో ఈ రాంగ్ ఎజ్యూమ్ చేసే స్కోపే ఒక ఫ్యాలసీ అయిపోయింది అనమాట. దెర్ ఈస్ ఎ స్కోప్ దట్ జాన్ కెన్ మ్యారీ సమ్వన్ అండ్ జాన్ కెనాట్ బీ ఎ బ్యాచులర్. జాన్ పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది? జాన్ ఈజ్ నో మోర్ అ బ్యాచులర్ కదా. సో దట్స్ అబౌట్ మోడల్ స్కోప్ fallacy. Thank you. Have a great day. Happy learning with Smartrix.